తింటాడు గంటి పుల్లు ముక్క నాయనా సేవల చేతల్లేరే మొత్తం కొన్ని చూస్తానాయన నిద్రపోతా ఉన్నాడటండి అటువంటి నాయన ఈ బుగ్గం నా మునేశ్వరుడు వెళ్ళి ఆ భగవంతుని ఎగతున్నాడు కానీ ఉత్సవత్తలేదు ఒక్కలాకరికి రావాలంటే చూస్తే కానీ ఒక్కలాకరికి రాలేను అటువంటి గురువారు వస్తే ఉత్సవత్తలేదు బ్రహ్మపట్నం వెళ్ళి బ్రహ్మదేవి సభగారు ఇచ్చాడు కైలాసపట్నం వెళ్ళి సభగారు ఇచ్చాడు సభగారు ఇచ్చాను కానీ ఏమి చేస్తారో చూడాలి నాళ్ళ నుంచి అంత పొడి మాటలు ఎందుకు రాలేదనుకున్నాను ఇదే కథ తీసి యావయ్యే పొడుకున్న ఇంటి భగవంతుడు సాధ్యమేద్దన్నాడు మునేశ్వరుడు ఆ సాధ్యమేద్దన్నాడు అని భగవంతుడు ఏమైనా బాధపడ్డాడా భగవంతుడు పైకి లేచి ఆ బుగ్గుమాముడు వేస్తున్నట్టు అన్నాడు ఆయన మునేంద్ర ఎంత గట్టిగా తండ్రి నాని కాడు ఆయన మునేంద్ర అడవులంటే తిరిగి వచ్చిన ఆ సాధన తిన్నావు కదా తల్లిని నీకు అని ఎంత నొప్పి చేస్తుందో మహానుభావాని తన కూర్చున్న శ్వాసపాను కూర్చోబెట్టి భగవంతుడు రెండు పాదాల కాడ కూర్చొని ఆయన రెండు పాదాలు బాధపడుతున్నాడు ఎటు బాధలు పడుతుందా వాడికి ఎంత బాగా నిద్ర అవుతుందిరా అదే వెనకడిపోతావు వెనకడిపోతావు మరే జోల పాటలా ఉంది పాపం విష్ణుమూర్తి పాట ఆడుతుంటాడు జోల పాటలా కొంత నిద్ర వస్తున్నాడు పాపం అండి రాత్రి ఇలా చెప్తున్నా మీకులాగా మహాతల్లి 3 మెట్ల మీద ఇలాగా మెట్ల మీద కూర్చున్నారండి అవునా ముగ్గురు కూర్చున్నారండి పైన ఆవిడ ఉంది మీకులా కొన్ని పాటలు ఆడుతుంది ఆవిడలో కొన్ని పాటలు పడుతుంది ఆవిడ కింద ఆవిడ ఉంది ఆవిడకేమో కంగారెక్కు నాకులాగా మీకులా కంగారెక్కు ఎప్పుడు అంటూ ఉంటుంది ఎప్పుడు అంటూ ఉంటుంది ఆవిడకి ఎదురు ఆవిడ ఉందండి ఆవిడ చాలా డేంజర్ బండి గడికిలాగా పొడుగు చేటలాగా పెంచేసింది గోళ్ళు పైన అవడం చూసారా ఈ ఒకటే కొన్ని పాటలు వస్తాయి కదా కొన్ని పాటలు వస్తా కింద ఆవిడది పడ్డారండి ఆవిడ పడిపోయింది ఆవిడకి ఏమో కంగారు ఎక్కువ కాలక మీద తాడిగా పడిపోయింది ఏమోనని కంగారు మీరిద్దరు కింద ఆవిడ పడ్డారండి ఈ కింద గోళ్ళు పొడుగు పడిపోయారు ఆవిడేమనుకోని చూసారా నా మీద ఏదో పోతు కుక్క పడిపోయింది ఏమోనని పోతు కుక్క ఏదో పడిపోయిందని వీళ్ళిద్దరు కలిసి కింద ఆవిడ పడ్డారండి ఆవిడ మోకాలండి ఇద్దరు కలిసి మొక్కానండి శుభ్రంగా రెక్కేసిందండి గోలు పొడిగేమో పిచ్చి పిచ్చిగా గీసేసింది ఇలా ముగ్గురు కలిసి కింద డ్రైనేజీ ఉంది డ్రైనేజీలో పడిపోయారండి నువ్వు డ్రైనేజీలో పడిపోతుంది కూర్చున్నా కానీ పడిపోలేదు నీ మొఖం అన్న నిద్ర మొత్తం అంటించేస్తా మరి ఎప్పుడో 12 సంవత్సరాలు తీసుకున్నాడు ఆయన మా అబ్బాయి గారు అయ్యి బాబు మళ్ళీ వర్షం వస్తుంది నిద్ర వస్తుంది నీకు ఎక్కడ బాబా చల్లారిందంటే మళ్ళీ నీ బాబు వచ్చి పడుతుంది పడిపోతే పడిపోక
నాయన ఆ మహానుభావుడు నాయన తనలెందే పోదా పట్టిదానున్నాడే పట్టిదానున్నాడే బాధలు పడతా ఉన్నాడు ఎప్పుడైనా పడుతున్నాడు మునేశ్వరుడు మహాగారుగా కుడి కట్టేసి ఆ రెండు పాదాలు పడతా పడతానాయన మూడో నేత్రం సిద్ధపు కానీ కళ్ళ కావరం పోయి పూర్వ జ్ఞానం గుర్తుకొచ్చిందండి అడుగుకుంటా భగవంతుడు రెండు పాదాల కాడికి వచ్చి సన్ను కోరుకుంటా ఉన్నాడండి జాతగా చేసుకొని ఆయన ఏంటి అసలు అది మహానుభావ స్వామిలో కాదు నాయన ఓ ఈ మహానుభావ నాది సినిమాల్లో ఉంటారు నాయన వీడు పట్టేడా బాబా కొంప తీసి లాగే పలహారం కాదు నాయన సంతకడేసారి చాలదండి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదన్నా పరిహారం అడగాలి తప్ప పలహారం పులారం పొలం అడగకూడదు నాయన సంతకడ తినేసి పొలం పులారం అడగాలంటే ఏదైనా పార్టీ కాడ కానీ ఏదో ఫంక్షన్ కాడికి వెళ్తే పెడతారు అక్కడ భగవంతుడి దగ్గరికి వెళ్తే పరిహారం ఇస్తాడు సాంబార్ ఇడ్లీ నాయన నువ్వు కోరుకున్నావు కాబట్టి కళ్ళు కూడా నాయన యాదవుడు కొడుకుని గోపులుగా పడతా నాయన నీకు దెబ్బకు తెప్పిస్తాను అంతవరకు కూడా నాయన ఈ అరణ్యాల్లో కొన్ని వేల సంవత్సరాలు సభ చేసుకుని జీవనం పోసుకుంటూ బతికిన ఆయన అవునయ్యా ఈ ఊళ్ళోనే చిన్నసారవా పెద్దసారు ఇది మహాతల్లి నాయన ఇప్పుడే చనిపోయాడు